బైబిల్ గ్రంథంలో మిగిలిన విషయాలు ఏవైనా మనం ఈజీగా పట్టుకోవచ్చు, కానీ దేవుని గురించి అసలు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన టోటల్ ఏంటో తెలుసుకునే దమ్ము, జ్ఞానం, సత్తా మానవ జాతి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరికీ లేదు. ఇది ప్రతి ఒక్కడు సచ్చినట్టు ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. దేవుని గురించి కంప్లీట్గా నాకు తెలిసిపోయింది, అసలు దేవుడు టోటల్గా నాకు అర్థమైపోయాడు, టోటల్గా దేవుడు మొత్తాన్ని కూడా మడత పెట్టేసి నా చంకలో పెట్టేసుకున్నాను అనే దమ్ము ఎవడికి లేదు. అరే దైవజనుడే నీకు సరిగా అర్థం కాడు, ఇంకా దేవుడేం అర్థం అవుతాడు? దైవజనుడు, దేవుడు నియమించిన వాడు నీకు అర్థమైనప్పుడు కదా దేవుడు నీకు అర్థమయ్యేది. దేవుడు నియమించినటువంటి పాత్ర ఒక దైవజనుడు, ఒక ప్రవక్త అయితే ఆ దైవజనుడు, ఆ ప్రవక్తే ఆనాటి నుంచి ఈనాటి దాకా భక్తులకు అర్థం కాల, మనుషులకు అర్థం కాల. అర్థం కాకనేగా ప్రవక్తలను రాళ్ళు తీసుకున్నారు, దుర్భాషలాడారు, దూషించారు, ప్రాణాలు తీశారు. అర్థం కాకనేగా ఈనాటికి కూడా దైవజనులను ద్వేషిస్తున్నారు. అర్థమైతే పరిస్థితి వేరు. ఇక్కడ దేవుడు నియమించినటువంటి వ్యక్తులే అర్థం కానప్పుడు ఆయన ఎట్లా అర్థమవుతాడు? ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ భక్తులు, సేవకులు, ప్రవక్తలు అర్థం అవుతారేమో, కానీ దేవుడు అగోచరుడు అన్నది వాక్యం. యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు ఆయన అగోచరుడు, మన జ్ఞానానికి అందనోడు.